నమస్కారం సార్. నా పేరు హరిణి. నేను ఎస్విఐటీలో ఈసీ బ్రాంచ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్గా బీటెక్ కూడా నేను మా పేరెంట్స్ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల చదువుతున్నాను. బట్ ఏదైనా చేసేటప్పుడు దాన్ని ఇష్టంగా చేయాలన్న ఒక దీంతో బీటెక్ని కూడా ఇష్టంగానే చదువుతున్నాను. బట్ ఫ్యూచర్లో నెక్స్ట్ నాకు సివిల్స్ ఇంట్రెస్ట్ అండ్ మా పేరెంట్స్కి ఏమో ఎంఎస్కి యూఎస్ పంపించాలి అలా ఉంది. రెండిట్లలో ఏది చూస్ చేసుకోవాలి, మళ్ళీ నాకు ఇంకా వేరే అదర్ ఆస్పెక్ట్స్లో కూడా ఉండాలి అని ఉంది. సో మల్టీ టాస్క్ ఎలా పర్ఫామ్ చేయాలి అని. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలో ఒక డైలమా, ఇది అమ్మాయికే కాదు ఎవరేజ్ యూత్ అందరికీ ఉంటుంది. మనకు ఆసక్తి ఉన్నదే చదువుదామంటే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో ఉండదో. ఇంకా నీ అదృష్టం అమ్మా, నీకు ఇంజనీరింగు సివిల్స్ రెండు ఉపయోగపడేటివి ఉన్నాయి డిమాండ్లు. ఇంకోరికి ఎట్లుంటుందంటే నాకు ఇంజనీరింగు లేదు, నాకు ఏదో కవిత్వం రాయడం ఇంట్రెస్ట్. కవిత్వం జీవితంలో మా అన్నం పెడుతుందారా అని అమ్మ నాన్న అంటారు. ఏం చేయాలి? ఇంకా ఆ సవాల్ లేదు మీకు. ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీకి ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు ద ప్రొఫెషన్ ఎట్ ఎనీ టైం. ఈ పేరెంట్స్ కోరికైన ఎంఎస్ను అట్లనే భద్రపరిచి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ లోపల సివిల్స్ ప్రిపేర్ కండి. ఇఫ్ యూ సక్సీడ్ ఫైన్. ఇవాళ లేటెస్ట్ డేటా ఏం చెప్తుందంటే సివిల్ సర్వీసెస్లో టాప్ ర్యాంకర్స్లో 50% ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్. అందువల్ల డెఫినెట్గా మీకు అవకాశం ఉంటుంది. ఈ పని చేయండి. అయితే మీ పేరెంట్స్ చెప్పండి, నేను ఒక 2 ఏళ్ళు బ్రేక్ తీసుకుంటాను, ట్రై చేస్తాను, కానప్పుడు ఐ విల్ ఆల్వేస్ గో బ్యాక్ టు ఎంఎస్ అని చెప్పండి. నా ప్రశ్న ఏమిటంటే, మీ అమ్మ నాన్న ప్రెషర్ వల్ల మీరు చేస్తున్నారు, కానీ మీకు క్లారిటీ ఉందా జీవితంలో ఏం కావాలని? అది కూడా డౌటే సార్. ఒకసారి ఒకటి అనుకుంటాను, మళ్ళీ ఇంకోసారి. అంటే మీకు కూడా క్లారిటీ లేకపోతే మనం ఇప్పుడు మీరు బస్ స్టాండ్లో కూర్చున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఏ బస్సు ఎక్కాలో తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు చౌరస్తాలో నిలబడి ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది సార్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, అతను ఏమంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలంటాడు. ఇంకెక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేదని అనుకోండి, అతను ఏం చెప్తాడు, మీకు ఏ రోడ్ అయినా పర్వాలేదు అంటాడు. ఈ లోపల యాక్సిడెంట్ అవుతుంది. అందుకని అంటే అమ్మా నాన్న ప్రెషర్ అనేది ఒక ఎస్కేప్ రూట్ కాకూడదు. మీ జీవితంలో నిజంగా మీ ప్యాషన్ ఏమిటి? ఎందుకంటే కోకిల ఎప్పుడు పాడాలనుకుంటుంది, కానీ కాకి ఉద్యోగం ఖాళీగా ఉందనుకోండి, కాకిలా అరుస్తేనే ఉద్యోగం, నెలకు ₹1,00,000 జీతం. నా అవసరాల కొరకు కాకి ఉద్యోగం కొద్ది రోజులు చేస్తాను, కానీ కోకిల పాడాలని కోరికను చంపుకోలేను కదా. అందుకని కోకిల పాడడానికి కాకి ఉద్యోగం కొన్ని రోజులు చేసి తర్వాత కోకిల పాడడానికి షిఫ్ట్ కావాలని సార్ చెప్తున్నారు. అంటే డోంట్ కిల్ యువర్ ప్యాషన్. Hello sir, I am Mohammad Adnan of Mechanical second year from SVIT College. I am privileged to meet you sir. My question is, lack of confidence and dedication towards a particular field or a subject and time management. I always end up late. Example, if tomorrow suppose exam is there, I think I'll study after 1 hour, again 1 hour, again 1 hour. Finally when I sit to study, I fall short of time. So what to do sir? How to overcome that? అంటే దానికి ఇట్స్ అగైన్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ టైం ప్లానింగ్. ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో అత్యంత విలువైంది ఏదైనా ఉంది అంటే అది సమయమే. మీకు ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ ఎవరు? ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ తన భార్యకు గిఫ్ట్గా 800 కోట్ల రూపాయలతో ఒక బిల్డింగ్ కట్టించారు బర్త్డే గిఫ్ట్. మరి ఎంతమందికి ఇదే 800 రూపాయలు చీర కొనే కెపాసిటీ లేని వాళ్ళే దేశాలు ఎక్కువ మంది. కానీ ఆ ముఖేష్ అంబానీ భార్య కనుక అడిగింది అనుకోండి, మీరు నాకు ఇంత రిచెస్ట్ కదా, నాకు 2015 ఏప్రిల్ 15th తెచ్చిస్తారా అని, ఇవ్వగలడా? ఇంపాసిబుల్. అంటే అర్థం ఏంటి? ఎనీథింగ్ కెన్ బి కాంకర్డ్ ఎక్సెప్ట్ టైం. టైమ్ ఈజ్ సంథింగ్ విచ్ కెనాట్ బి కాంకర్డ్. టైంను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేటువంటి విజ్డమ్ ఉన్నవాడే జీవితంలో సక్సెస్ అవుతారు. మహాకవి కాళిదాస్ అంటాడు, నిన్న కళ రేపు ఆశ, ఈ క్షణం నీ పని నీవు సరిగా నిర్వర్తిస్తే ప్రతి నిన్న ఒక తీపి కలగా, ప్రతి రేపు ఒక ఆశాజ్యోతిగా ఉంటుంది అంటాడు. బట్ ఇక్కడ మనం చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ మనిషికి టైం లేకపోవడం అంటూ ఉండదు, మన ప్రయారిటీస్లో తేడా. అంటే వెన్ యూ గివ్ ప్రయారిటీ టు సంథింగ్ డెఫినెట్లీ విల్ గెట్ టైం. అంటే లాంగ్ బ్యాక్ ఏ గ్రేట్ స్పీకర్ అనౌన్స్ సంథింగ్, రేపటి నుంచి నేను ఏదైనా ఒక మీటింగ్కి వస్తానని చెప్పి 1 నిమిషం కనుక నేను లేట్గా వస్తే యూ కెన్ డిక్లేర్ టు దిస్ వరల్డ్ దట్ ఐఎమ్ డెడ్. దట్ ఈస్ ద ప్రయారిటీ హ్యాస్ గివెన్. అండ్ ఈ మెంట్ అంత సీరియస్నెస్ ఉన్నప్పుడు టైం ఉంటుందా ఉండదా? రైట్. సో సమ్వేర్ అవర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. అందుకని ఫోకస్ అంటే మీ ప్రయారిటీస్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకుంటే టైం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ. Thank you sir. My name is SVS Karthik. I am from CSC department, SVIT. So my question is, when we are attending the classes, if we go for the enjoyment like playing games or something, then we are losing concentration in studies. We can't concentrate in the subjects. No, why do you bunk classes? That's the question. అంటే మీరు క్వశ్చన్ ఒకటి అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ కదా, మీ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కదా, దాన్ని మీరు జీవితంలో కూడా ఉపయోగించుకుంటున్నారు.
అజంప్షన్ ఏంటి? నేను క్లాసులు డుమ్మా కొడతాను, అప్పుడు నేను బయట పోయి ఆడుకున్నంత నాకు క్లాసులు కాన్సన్ట్రేషన్ పోతుంది. నేను అనేది అంటే అజంప్షనే మార్చండి, డుమ్మా ఎందుకు కొట్టండి? దాన్ని కొట్టకపోతే ఈ ప్రాబ్లమే రాదు కదా. యూఆర్ అజ్యూమింగ్ వన్ థింగ్ కాన్స్టాంట్ వాల్యూ, అదేంటి క్లాసెస్ డుమ్మా కొట్టడం అనేది కాన్స్టెంట్, దీన్ని మాత్రం మార్చండి సార్, మిగతా ఇంకేదన్నా చూడండి అన్నారు. నేను అనేది దాన్నే మార్చండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది కదా. ఇంకేమన్నా అనుమానం ఉందా? క్లారిటీ వచ్చింది అంటే సార్ ఒకవేళ క్లాస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా తర్వాత అన్న ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ చూపించాలంటే ఈ ఎంజాయ్మెంట్ వల్ల అది చూపించలేకపోతున్నాం. అంటే దాని ఎంజాయ్మెంట్నే ఫ్యూచర్ మార్చుకోండి. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో ఇంట్రెస్ట్ అయినాయి అని మాత్రమే చేస్తాననుకుంటే పొరపాటు. ఇంట్రెస్ట్ ఉన్నవి చేయాలి, అవసరం ఉన్నవి చేయాలి. నీకు ఆసక్తి ఉన్నది కొన్ని సందర్భాల్లో నీకు అవసరము లేనిది కావచ్చు, కానీ అవసరం ఉన్నది నీకు ఆసక్తి లేకుండా ఉండొచ్చు అని చెప్పి నేను నిన్ను ఓన్లీ ఆసక్తి ఉన్నదే చేయమన్నాను అనుకోండి, జీవితంలో పనికిమాలిన వాడిని అవుతావు. అవసరం ఉన్నదే చెయ్యి, ఆసక్తి ఉన్నా లేదన్నా అనుకోండి, జీవితం చాలా దుర్మార్గంగా ఉంటుంది. యూ హేట్ యువర్ లైఫ్. అందువల్ల రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయండి. మీ జనరేషన్లో చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు ఇంట్రెస్ట్ ఉన్నదే చేస్తా. ఎస్, ఇంట్రెస్ట్ ఉన్నది చెయ్యాలి, తప్పని అంటలేను. కానీ ఇంట్రెస్ట్ కొద్ది మందికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నది, నీ ఇంట్రెస్ట్లో ఉన్నది ఒకటే అవుతుంది, అది కొద్ది మందికి అవుతుంది, అందరికి కాదు. అందువల్ల రెండూ చేయక తప్పదు. నాకు చిన్నప్పటి నుండి కంప్యూటర్ సైన్స్ అన్న ఆ ఫీల్డ్ అన్న ఇంట్రెస్ట్ సార్. సో టెక్నికల్ ఫీల్డ్ వెళ్దాం అనుకుంటాను. సో అదే గోల్గా పెట్టుకొని నెక్స్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ తర్వాత ఒక మంచి టెక్నికల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండాలని ఆ గోల్ పెట్టుకుంటాం. బట్ పెద్దలు ఉన్నారు కొంతమంది, లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు దేసే మీరు ఆ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎంబీఏ చూస్ చేసుకోవచ్చు కదా, ఇందులో ఎంత డిమాండ్ ఉంది అని ఇంకా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. సో హ్యాజ్ ఎ రిజల్ట్ ఏంటంటే మనం ఎంత గోల్ పెట్టుకున్నా మైండ్ అనేది డివేట్ అవుతుంది. హ్యాజ్ ఎ రిజల్ట్ స్ట్రెస్, కన్ఫ్యూజన్ అన్నీ బిల్డ్ అవుతాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? మనకు గాంధీ గారు మాట అంటాడు, తలుపులు తీసించండి గాలి వస్తుంది కానీ గాలి కొట్టుకుపోకండి అన్నాడు. ఓపెన్ యువర్ మైండ్. అందరూ చెప్పేది వినండి, నువ్వు చేయాల్సింది చేయండి. ఇప్పుడు అందరూ చెప్పేది వినడం డెమోక్రటిక్. నీకు నచ్చింది నువ్వు చేయాల్సుకున్నది చేయడము లీడర్షిప్. అందువల్ల డెమోక్రటిక్గా ఉండాలి, కానీ డిసిషన్ మేకింగ్ అయితే ఉండాలి. అంటే ఒక వేవరింగ్గా ఉంటే జీవితంలో సక్సెస్. చాలామంది అంటారు, అదంతా ఎందుకండి, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా అంటాడు, ఎప్పుడు లడ్డెప్పుడు పెడతావురా అంటాడు. అని చెప్పి అయ్యో వాడు తాతగారు చెప్పారు, ఎలా నేను ఇప్పుడు ఎంఎస్ గురించి ఆలోచించడం ముఖ్యం కాదు, పెళ్ళి చేసుకోవడం ముఖ్యం అని చెప్పి పెళ్ళి చేసుకున్నాను అనుకో. అప్పుడు ఏమంటాడు, ఏం రా మనమని ఎప్పుడు ఇస్తావు అంటాడు. నేను అది అవును, ఉద్యోగం చేయడం ముఖ్యం కాదు, మనమని కూడా ముఖ్యం అని మనమని ఇచ్చుకుంటూ కూర్చున్నాం అనుకో, ఎక్కడికి పోతావు? వాడు చెప్పిన దాన్ని వినడం, మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. కొన్ని ఎప్పుడైనా మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి. అయితే మంచి ఆలోచనలు రావాలి అని నువ్వు తలుపులు తీసినప్పుడు మంచివి వస్తాయా? అన్నీ వస్తాయి. మంచి తీసుకోండి. ఇంకోటి మనం సలహా కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ ప్రపంచంలో రెండు ఫ్రీగా దొరుకుతాయి, ఒకటి గాలి, ఇంకోటి సలహా సార్ అన్నట్టుగా. అయితే ప్రతి సలహాకి మనం కన్ఫ్యూజ్ అవుతే మన జీవితం, అందుకనే అసలు చివరిగా మీరేం చేయాలనే క్లారిటీ కూడా మీకుంటే డెఫినెట్గా మనం అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ అన్ అడ్వైస్, టేక్ ఇట్ ఫ్రమ్ రైట్ సోర్స్. అంటే ఇప్పుడు సార్ లాంటి నిష్ణాతుల దగ్గర తీసుకున్నారనుకోండి, యూ విల్ గెట్ గైడెన్స్. ప్రతివాడు మీకు సలహా ఇచ్చాడు అనుకోండి, యూ విల్ ఎండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్, రైట్? సో ఏది కన్సిడర్ చేయాలనేది కూడా మీ విచక్షణను ఎప్పుడు మిస్ కాకూడదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు పూతిమ, ఎస్పీఐటి కాలేజ్ నుంచి 4th ఇయర్ సార్. నాకు నా ప్యాషన్ ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది సార్. లైక్ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే ఇష్టం, అలాగే ఒక జాబ్ రావాలని కూడా ఇష్టం. ఏది చేయాలన్నది ఎక్కువ ఎందులో సక్సీడ్ అవుతానో కూడా నాకు కరెక్ట్ క్లారిటీ రావట్లేదు. సో దాని గురించి అంటే ఇప్పుడు మీ మైండ్లోకి వెళ్ళి నేను చెప్పలేను. ఒకటి, దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ఎనీ అడ్వైస్. ఎవరు అడ్వైజ్ ఇచ్చినా కూడా మీరు ఇచ్చిన డేటాను బట్టి అడ్వైజే తప్ప ఐ కెనాట్ క్రియేట్ డేటా ఫర్ మై సెల్ఫ్. రైట్? మీరు ఒక డయాగ్నాస్టిక్ సెంటర్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే అందులో మీకు పలానా ఇన్ఫెక్షన్ ఉందని తెలిస్తే డాక్టర్ మందులు ఇస్తాడు. కానీ ఆ ఇన్ఫెక్షన్ లేదనుకోండి, టెస్టులు తప్పుగా చెప్పినా మీకు మందులు ఇస్తాడు. అందువల్ల ఒక్కటి, మీరు మిమ్మల్ని మించిన డాక్టర్ మీకెవరూ లేరు. యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఇన్ని చెప్పిన అల్టిమేట్ జడ్జ్ ఎవరు అంటే మీరే. ఎందుకంటే మీ గురించి డేటా మీకు మాత్రమే కరెక్ట్గా తెలుస్తుంది. మీరు ఇచ్చిన డేటాను బట్టి మాలాంటి వాళ్ళ సలహాలు ఇస్తాం. వీఆర్ లైక్ ఏ డాక్టర్ బేస్ who gives the prescription based on the diagnostic test, but I cannot validate the diagnostic test. అందువల్ల ఆ డయాగ్నోస్టిక్ టెస్ట్ మీరే కనుక ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని లిస్ట్ అవుట్ ద ప్రియారిటీస్. మీరు ఏం చేయండి అంటే, ఒక పేపర్ కాగితం తీసుకోండి, టేక్ ఏ పీస్ ఆఫ్ పేపర్, రైట్ డౌన్ వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్. ఒక 7 or 8 మీకు ఉన్నాయనుకోండి,
దెన్ దట్ ఈస్ స్టేజ్ 1. అది జేబులో పాకెట్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఇమీడియట్గా వద్దు, నెక్స్ట్ డే ఇందులో నేనేమైనా ఎక్స్క్లూడ్ చేయగలనా అని కట్ చేయండి. కొన్ని వెళ్ళిపోతాయి, గ్యారంటీగా వెళ్ళిపోతాయి, మీకు డౌట్ లేదు. మళ్ళీ కట్ చేసిన తర్వాత ఫ్రెష్గా కుదించిన లిస్ట్ రాసుకొని ఇంకో పేపర్ మీద పెట్టుకోండి, మళ్ళీ దాన్ని పాకెట్లో పెట్టుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేయండి. ఇంకా ఏమైనా చేయగలవా, ఈ ప్రక్షాళన అంటారు దీన్ని. ఈ ప్రక్షాళన పూర్తి అయితే లాస్ట్కు 2 3 మిగులుతాయి. మిగిలిన దాన్ని ఈచ్ వే ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఈచ్ రిలేటివ్గా దాన్ని స్టడీ చేయండి. ఫైనల్లీ యూ విల్ అరైవ్ ఎట్ వన్ థింగ్. వండర్ఫుల్. అప్పుడు డెఫినెట్గా నువ్వు విజయవంతం అవుతావు. అయితే అలా చేయకపోతే మాత్రం సాధ్యం. ఇప్పుడు మీకు మహాభారతం కథ తెలిసింటే ద్రోణాచార్యుడు విలువిద్య పరీక్ష పెట్టేటప్పుడు అందరిని అడుగుతాడు మీకేం కనబడుతుంది అని. దుర్యోధనునికి మిగతా వాళ్ళందరికీ అందమైన వనము, ఆ వనములో కిలకిల రావాలు, చాలా ఆకర్షణీయమైన చెట్లు చేమలు కనబడతాయి. అర్జునుడికి మాత్రం పక్షి గుడ్డు మాత్రమే కనబడుతుంది. పక్షి గుడ్డు కనబడ్డ వాడికి వాడు విజయవంతమయ్యాడు, విజయుడయ్యాడు, మిగతా వాళ్ళు దుర్యోధనుడు అయ్యాడు. అందువల్ల మీకు ఆ పక్షి గుడ్డు ఏదో తెలుసుకునేంత సేపు ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సార్ చెప్పింది ఏంటంటే మనం ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే డిలీషన్ ప్రాసెస్, అంటే రైట్ డౌన్ ఆల్ యువర్ ప్యాషన్స్ అండ్ డిలీట్. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పళ్ళ సీజన్ ఇది, మీ ముందు 10 మామిడి పళ్ళు ఉన్నాయి, మీకు ఇందులో ఒకే మామిడి పండు తినడానికి మీకు పర్మిషన్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం మీరు, అంటే టూ మెనీ ప్యాషన్స్ అని మీరు అంటున్నారంటే కారణం ఏంటంటే మీకు యూ వాంట్ టు హ్యావ్ ఎ బైట్, ప్రతి మామిడి పండుని కొరికి చూడాలని మీకు ఉంది, పర్మిషన్ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అందులో కొంచెం దెబ్బ తాకింది పక్కన పెడతారు, కొంచెం ఇంకా పండలేదనుకుంది పక్కన పెడతారు. ఇట్లా డిలీట్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ ఎండ్ అప్ విత్ 1 మ్యాంగో, దట్ ఈస్ యువర్ ప్యాషన్, రైట్? ఇఫ్ యూ పర్సూ దట్ యూ విల్ గ్రో రీచ్ ద డిఫరెంట్ హైట్స్. కానీ మీరు సంతోషపడాలి, ఈ ప్రపంచంలో ఏ పేషెంట్ లేని మానవులు ఉన్నారు. కనీసం మీకు 4 5 ఉన్నాయి, పక్కలకు 2 ఇచ్చేయండి.